సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవాళ మనం అది సెకండ్ హ్యాండ్ బండిది ఉండే కదా వీడియో. సో దాన్ని పార్ట్ 2 చేస్తున్నాము. ఏంటంటే బండిలో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, బండి మాకు ఎంత పడ్డదు అన్నీ చూపిస్తాము. ఇప్పుడైతే మేము ఈ వీడియో చేయడం కోసం ట్యాంక్ బండ్కి వచ్చినాము. అట్లా అని కాదు, ఇంకొకటి మన ఏంటంటే ఆర్సీ చేయించుకోనికే వెళ్ళినుండి దాని ఖర్చు ఎంత వచ్చింది, అది ఎక్కడుంది అన్నిట్లో కూడా వీడియో చేసిన, దాన్ని కూడా లింక్ చేసేసా కింద, అది వెళ్ళి చూడండి. ఇప్పుడు బండిలో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవన్నీ అయితే చెప్తాం మీకు, చూడండి. సో ఇదిగోండి చూడండి, బండి అయితే కండిషన్ అయితే మీదికైనా మంచిగానే ఉంది మస్తు. ఇక లోపల నుంచి కూడా మంచిగానే ఉంది. నార్మల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే, ఒకటి ఫస్ట్ అయితే పెట్రోల్ వేపిస్తే కూడా ఇది కొట్టుకుంటుంది కాదు లైట్, ఇది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఫుల్ ట్యాంక్ వేపిస్తే చూపిస్తుంది 1 లీటర్ 2 లీటర్ వేపిస్తే ఇట్లా లైట్ ఇది కొట్టుకుంటుంది. ఎంత 50-100 వేస్తే చూపెడతలే అంట. ఈ 2 లీటర్స్ వేపిస్తే అట్లా చూపెడుతుందంట. ఇంకొకటి ఏంటంటే హారన్ ఉంది, హారన్ వస్తలే గాయస్, హారన్ వస్తలే అని చెప్పి స్విచ్ పోయింది అన్నాడు ఆయన. అయితే స్విచ్ పోయిందంటే ఆయనకి మెకానిక్ దగ్గర పోతే ఆయన ఏమంటుండే, సీదా లోపల హారనే లేదంటుండు. సో ఇక్కడ లోపల హారన్ బి గాయబ్ చేసిరు. ఏమన్నాడు, ఆయన తీసుకొని వచ్చుకో వేసేస్తా అన్నాడంట. సో ఇప్పుడు హారన్ ఇంకొకటి వేయించుకోవాలి, ఆయన దగ్గర వెళ్ళి తీసుకోవాలి. బండి ఆయననే వేస్తా అన్నాడంట. సో అదొకటి వేయించుకుందాం. ఇంకొకటి ప్రాబ్లం అంటే కొంచెం హ్యాండిల్ది మెయిన్ అయితే కొంచెం లెఫ్ట్ సైడ్ పోతున్నాడు అనిపిస్తుంది, అదొకటి. ఇంకా పెద్ద ప్రాబ్లం అసలు మెయిన్ మాకు ఏమొచ్చిందంటే, బండి ఊకే ఆఫ్ అయిపోతుంది రోడ్ల మీద ఎడవి. అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం ఊకే ఆఫ్ అయిపోతుంది నడిపిస్తుంటే. ఎంతగానో తిరిగి సో ఎందుకో ఏమో అదొకటి తెలియదు, ఊకే ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయితే ఆన్ డైరెక్ట్ చేస్తే అయితే లేదు. ఫస్ట్ టైం ఒకసారి తాళం ఆఫ్ చేసి కొంచెం సేపు ఇది మీటర్ ఇది ఉందిగా స్క్రీన్, ఇది అన్నీ వచ్చినాక అప్పుడు స్టార్ట్ చేస్తే వస్తుంది. సో అదొక్క ప్రాబ్లం ఉంది. మిగతా అయితే బండి మొత్తం మంచిగానే ఉంది. బండి ప్రైస్ మాకి 40,000 పడ్డది. 45 అన్నాడు, 40కి అయితే ఇచ్చేసిండు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండే, ఇవన్నీ చెప్పేసిన. మీకు ఎక్కడ తీసుకోవాలి బండి ఇవన్నీ అంటే మీరు చూడండి, రామ్కోట్కి వెళ్ళండి, అన్ని బండ్లు అక్కడ దొరుకుతాయి మీకు. సో ప్రైజెస్ అంటే మీరు బార్గెనింగ్ చేసుకోవాలి, మీకు తెలిసి ఉంటే ఎవరైనా వాళ్ళని తీసుకొని వెళ్ళండి. మెకానిక్ ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్తే మీకు ఈ బండి మంచిగా దొరుకుతుంది. లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తే మీరు ఏం చేయలేరు. తర్వాత వాళ్ళు చాలా హుషారు ఉంటారు వాళ్ళు. తర్వాత మీకు మాకు తెలియదు ఇది అంటారు. కొంచెం మంది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, కొంచెం మంది మాకు తెలియదు ఇది అనేస్తారు. సో అలా అని చెప్పి మొత్తం చూసి తీసుకోండి. మొత్తం మీకు ఈ అడ్రస్ అయితే చూపించేస్తాం మీకు ఎక్కడుందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒకవేళ అయితే. లేదంటే రామ్కోట్లో లింక్ వేసేస్తాం, మీకు వెళ్ళి తీసుకుందామంటే తీసుకోండి. చాలామంది అడిగిరు నాకు బండ్లు. సో రామ్కోట్లో అన్ని బండ్ల మార్కెట్లో ఉంటాయి. సో అక్కడ వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఏ బండి కావాలన్నా. సో ఇప్పుడైతే ఇంతే వీడియోలా, బాయ్.